గాజువాక నియోజకవర్గం నుంచి మా గాజువాక ముద్దుబిడ్డ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గాజువాక నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన ఈరోజు గెలిచిన ఆనందంలో మేమందరం చాలా సంతోషించాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మా నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే గడిచిన కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టింది. పార్టీ మారాలని చెప్పేసి చాలా ఇబ్బందులు పెట్టినా, ఎంత ఇచ్చేసినా కూడా ఆయన పార్టీ మారలేదు. ఆస్తులు ధ్వంసం చేసినా కూడా ఎక్కడ ఎవరికి లొంగకుండా పార్టీకి కట్టుబడి నేను చంద్రబాబు గారు వెంటే నడుస్తానని చెప్పేసి బాబు గారికి ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిచి చూపిస్తాం, మా గాజువాక సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పల్లా శ్రీనివాసరావు గారు. అభివృద్ధిలో ముందుంటారు గాజువాక నియోజకవర్గంలో. ఎందుకంటే ప్రతి పేదవాడు ప్రతిరోజు ఆయన కలవటానికి వందల మంది వస్తుంటారు కలవటానికి. ప్రతి ఒక్కరి సమస్య వింటూ ఆ సమస్య తీర్చాలని చెప్పేసి చాలా పాటుపడుతుంటారు ఆయన. ఎందుకంటే నేను దగ్గరగా చూస్తున్నాను, గత 2014 నుంచి ఆయన వెనకాల నడుస్తున్నాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎందుకంటే ఏ రోజైనా సరే కార్యకర్తల్ని విసుక్కోవటం కానీ, వాళ్ళ గురించి చిరాకు పట్టడం కానీ జరగదు. ఎంత స్వేచ్ఛ అంటే కార్యకర్తలకు ఈరోజు నేరుగా ఇంటికి వెళ్ళి మేము అర్ధరాత్రి అయినా సరే మా సమస్య ఏదైనా ఉంటే పల్లా గారికి చెప్పుకునేంత స్వేచ్ఛ మాకుంది. ఎందుకంటే ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఆయన గెలిచిన తర్వాత ఆయన గెలుపుకి మా చంద్రబాబు గారు మెచ్చి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఒకరోజు ఉదయం 6 గంటలకు ఆఫీస్కి వచ్చారు. అంటే వేరే వాళ్ళని పరామర్శించడానికి వచ్చారని తెలిసి కార్యకర్తలు 6 గంటల నుంచి ఆయన కలవటానికి వస్తే కనీసం ఆయన అంటే బ్రష్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చేసి కార్యకర్తల గురించి వాళ్ళు ఇచ్చే వినత పత్రాలు తీసుకుంటా ఆ రోజంతా నిలబడి సాయంత్రం 3 గంటల వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా కార్యకర్తలే ముందు నా గురించి కాదు, కార్యకర్తల గురించి నేను పాటుపడతానని చెప్పేసి నిలబడి, ఆ రోజు ఆయనకంటే జ్వరం కూడా ఉంది, కానీ ఆ జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలే మాకు ముఖ్యం అని చెప్పేసి చాలా కష్టపడుతుంటారు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన చేసే సేవ కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తారు. అసలు ఆడబిడ్డలనైతే నాకు తెలిసి నేను ఈ 2014 నుంచి చూస్తున్నాను, ఏ ఒక్క ఆడబిడ్డను కూడా పేరు పెట్టి పిలవరు. అమ్మ, తల్లి రారా అని చెప్పేసి ఎంతో మర్యాదగా పిలుస్తారు. మాకే సమస్య అయినా ఉంది అని చెప్పుకుంటే, తల్లి నేనున్నాను తల్లి, మీకు నేను తీరుస్తాను, మీకు ఏ బాధ అయినా నాతో చెప్పుకోండి, ఏ సమస్య ఉందా అని చెప్పేసి మాకు కార్యకర్తలనే కానివ్వండి, నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా పల్లా శ్రీనివాసరావు గారు. అందుకే ఈరోజు బాబు గారు మెచ్చి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు రాష్ట్రం మొత్తం తిరుగుతూ, ఎక్కడ ఏ నియోజకవర్గం అయినా వెళ్తూ అందరి సమస్యలు తీరుస్తూ ఇవాళ రాష్ట్రంలో మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పల్లా గారు. ఆయన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రకాశం జిల్లా కాబట్టి అక్కడి నుంచి కూడా నాకు చెప్తుంటారు, మీ పల్లా గారు చాలా సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి, దురుసుగా ఉండడని చెప్పేసి చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంది. అలాంటి వ్యక్తి దగ్గర మేము కార్యకర్తలుగా పనిచేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్నయ్య, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈరోజు 12వ తారీఖు మీ పుట్టినరోజుకి మేమందరం కలిసి సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.